ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తోటి గెలిపించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీరు నమ్మిండ్రు, వీరేష్ అన్నకు ఓటేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకొస్తే మా బతుకులు బాగుపడతాయి, మా పిల్లల భవిష్యత్ బాగుంటది అన్న ఒక ఆలోచనతోటి మీరు ఓట్లేసిర్రు. అన్న కూడా అదే పని చేస్తుండు. 150 రోజులైంది. ముఖ్యంగా ఇక్కడ మా సోదరుడు కైలాస్ నేత గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, జనరల్ సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో అందరికీ కూడా కింద కూడా కొంతమంది నాయకులు హైదరాబాద్ నుంచి పిసిసి నుంచి వచ్చి పనిచేస్తున్న వెంకటరమణ గారు. సో నేను ఏమంటున్నా అంటే అమ్మా, మొన్ననే మీరు ఓట్లేసినాక ఏం చేసిండు వీరేష్ అన్న 100 రోజులు చెప్పుది. గ్రామంలో ప్రజాపాలన పెట్టి మీ అందరి దగ్గర ఇక్కడ ఎంఆర్ఓలు కూర్చొని అప్లికేషన్లు తీసుకుర్రా లేదా? ఎందుకు తీసుకుర్రంటే ఎవరికి పింఛన్ కార్డులు వచ్చి, ఎవరికి పింఛన్లు వస్తున్నాయి, ఎవరికి రేషన్ కార్డులు ఉన్నాయి, ఎవరికి లేవు, ఎవరికి ఇప్పుడు ఇండ్లు లేవు, ఎవరికి రేపు మహిళలకు ఇచ్చేటువంటి లబ్ధి రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు ఇస్తే ధనికులు కూడా తీసుకోపోయారు అనుకో, పేదోళ్ళకి ఆగమైపోతారు. ఇచ్చేదాంట్లో కరెక్ట్ గా చిత్తశుద్ధితో ఇవ్వాలన్న ఉద్దేశంతో 1,000,000 మంది అప్లికేషన్లు రిసీవ్ చేసుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు అంటారు ఏమే ఇంకా రాలేదని. అరే వచ్చి 100 రోజులైంది, అప్పుడే తొందర అయింది నాయన. నిన్ననే రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి భువనగిరిలో చెప్పిండు ఏమని, 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 కల్లా లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా చెప్పిండు. అంటే మీకు అర్థం చేసుకోవాలి, 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినా మీరు నమ్మి బీఆర్ఎస్ పార్టీకి వేస్తే 10 ఏళ్లు చేయనోడు 100 రోజులు ఊకుంటలేకపోతుండు. ఎందుకంటే వాడు అప్పులు చేసిపోయిండు రాష్ట్రంలో. మీరు చూసిరాడ కాళేశ్వరం కడితే కూలిపోయింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ కట్టింది, విన్నారు కదా, 70 ఏళ్ళైంది, కూలిందా? శ్రీశైలం ప్రాజెక్ట్ కూలిందా? అంటే మనం పనిచేసేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి. ప్రజల పైసలు కదా అని ఆగమాగం చేసిపోయిండు, మన రాష్ట్రాన్ని అప్లపాలు చేసిపోయిండు. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 55 ఏళ్ల వయసులో ఉన్నటువంటి యువ ముఖ్యమంత్రి. ఇంకా 20 ఏళ్ళు మీకు సేవ చేయాలనుకుంటున్నాడు. ఏం చేస్తాడు? మీ మంచి కోసం పనిచేస్తాడు. మా వీరేష్ అన్న 46 ఏళ్ల యువకుడు. ఇంకెన్నేళ్ళు రాజకీయం చేయాలి? 20-25 ఏళ్ళు. అంటే మీకోసం మంచి చేస్తేనే కదా మమ్మల్ని ఆశీర్వదించేది. ఇవాళ నన్ను కూడా ఆశీర్వదించండి తల్లి. నాది చాలి గౌరారం మండలం తుంగతుర్తి నియోజకవర్గం. నేను ఇక్కడ ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన వాడిని. నేను కూడా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని. నేను యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై కాంగ్రెస్ లో పనిచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చింది. నేను మధ్యతరగతి నుంచి వచ్చిన కాబట్టి మీ కష్టాలన్నీ నాకు తెలుసు. నాకు పార్లమెంట్ పంపిస్తే నేను మా అన్న వీరేష్ అన్న తోటి కలిసి ఇక్కడ వీరేష్ అన్న మీకు ఏమేమైతే చెప్పిండో అవి చేయాలంటే ఏం కావాలమ్మా? నిధులు కావాలి. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కొన్ని రాష్ట్రాల నుంచి వస్తాయి, కొన్ని ఢిల్లీ నుంచి వస్తాయి. నా పని ఏంటంటే ఇక్కడ మీ సమస్యలు అన్నతో డిస్కస్ చేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే 2014లో తెలంగాణ ఇచ్చినప్పుడు మనకు చాలా నిధులు రావాల్సి ఉండే, మన ఈ రోడ్లు, మురికి కాలువలు ఇవన్నీ చేయనికే. కానీ కేసీఆర్ కి చిత్తశుద్ధి లేదు. పోయి ఢిల్లీలో పోరాటం చేసి తెచ్చేది ఉండే తేలే. కానీ మేము మాకు 10 ఏళ్ల తర్వాత అధికారం ఇచ్చిర్రు మీరు. ఈ అధికారాన్ని రానున్న 5 ఏళ్లలో సస్యశ్యామలం చేయడానికి ప్రయత్నం చేస్తాం మీ ఊర్లన్నింటినీ. నాకు తెలుసు మీరే న్యాయ నిర్ణేతలు. ఈ రోజు మేము ఇక్కడ వీరేష్ అన్న నిలబడి ఎమ్మెల్యే అయిందంటే మీ ఆశీర్వాదంతో. రేపు మళ్ళీ వీరేష్ అన్న మీకు పని చేస్తేనే మీరు ఓట్లేస్తారని మాకు తెలుసు. ఎందుకంటే ఎంత ప్రేమించినా పని చేయాల్సిందే, కష్టాలు తీర్చాల్సిందే, మనకున్నటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించాల్సిందే. మీ పిల్లలందరూ హైదరాబాద్ లో చదువుకుంటారు. మరి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి ఊళ్ళో తిరుగుతారు. చాలా మంది ఎందుకు తిరుగుతారు? ఖర్చులు పెరిగినాయని చెప్పి ఆడ ఇంటికి